వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలం నేపథ్యంలో ఫ్రాంచైజీలు సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రిటెన్షన్ ప్రక్రియలో 4 నుంచి 5 ఆటగాళ్లనే అంటిపెట్టుకునే అవకాశం ఉండటంతో జట్లన్నీ పూర్తిగా మారిపోనున్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఐపీఎల్ టీం ముంబై ఇండియన్స్ ను వీడనున్నాడు అని జోరుగా ప్రచారం జరుగుతోంది. 5 సార్లు ఛాంపియన్ గా నిలబెట్టిన తనను తప్పించి హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలను కట్టబెట్టడంపై రోహిత్ అసంతృప్తిగా ఉన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ సందర్భంగా ఈ విషయం స్పష్టమైంది. కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తో ముంబై ఇండియన్స్ గురించి రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. ముంబై ఇండియన్స్ జట్టుతో తన ప్రయాణం ముగిసిందని అభిషేక్ తో రోహిత్ అన్నాడు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా దుమారం రేపింది. బ్రాడ్కాస్టర్లపై రోహిత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలు కూడా ముంబై ఇండియన్స్ రిటెన్షన్ కు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఇతర జట్ల కెప్టెన్సీ ఆఫర్స్ నేపథ్యంలోనే ఈ 3 స్టార్ ఆటగాళ్లు ముంబై ఇండియన్స్ ను వీడనున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతుంది. రోహిత్ శర్మకు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్, పంజాబ్ కింగ్స్ ల నుంచి కెప్టెన్సీ ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి కూడా రోహిత్ శర్మ వెళ్లే అవకాశం లేకపోలేదు. టీమిండియా హెడ్ కోచ్ గా వీడ్కోలు పలికిన రాహుల్ ద్రవిడ్ ఆర్సీబీ హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించనున్నాడు అని ఆ జట్టు వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే రాహుల్ ద్రవిడ్ తో ఆర్సీబీ మేనేజ్మెంట్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ద్రవిడ్ కూడా తన సొంత రాష్ట్రానికి చెందిన ఆర్సీబీకి కోచ్ గా లేదా మెంటార్ గా పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ గా ఎంపికైతే రోహిత్ శర్మను ఆర్సీబీలోకి తీసుకొస్తాడు అని ఆ జట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు. రోహిత్ శర్మ సారథ్యంలో ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ కలను నెరవేర్చుకుంటుందని కామెంట్ చేస్తున్నారు. అండర్-19 టీం కోచ్గా, ఎన్సీఏ డైరెక్టర్గా, టీమిండియా హెడ్ కోచ్గా అపారమైన అనుభవం ఉన్న రాహుల్ ద్రవిడ్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. ఆయనకు భారీ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. గతంలో ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ కు ఆడిన ద్రవిడ్ ఐపీఎల్ కు వీడ్కోలు పలికిన అనంతరం రాజస్థాన్ రాయల్స్ మెంటార్ గా పనిచేశాడు. మరోసారి ఆ జట్టు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా రోహిత్, కోహ్లీ కలిసి ఆర్సీబీకి ఆడితే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.